కోనసీమలో బలిజలకు ఇచ్చిన మాట తప్పిన జగన్ బలిజలకు మాట ఇచ్చి నిలబెట్టుకున్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెన్నంశెట్టి మురళీకృష్ణ సంచలన వ్యాఖ్యలు. చెన్నంశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి గారి సమక్షంలో నగర కమిటీలు జిల్లా కమిటీలు ప్రకటించడం జరిగింది. జిల్లా టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శిగా ఎద్దుల శంకర్ జిల్లా కార్యదర్శిగా, బండి ప్రతాప్ జిల్లా కార్యదర్శిగా, రామాంజనేయులు జిల్లా కార్యదర్శిగా, సుబ్బరాయుడు టీడీపీ కడప నగర ఉపాధ్యక్షుడిగా, మూర్తి కడప జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా, జల్లి సుధీర్ తెలుగు యువత నగర కార్యదర్శి, అడపాల రాజా జిల్లా కార్యదర్శిగా, చలపతి నాయుడు టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలుగా, మాజీ కౌన్సిలర్ నెల్లూరు నిర్మల వీరందరికీ పదవులు ప్రకటించారు. బలిజల్లో కీలకమైన వ్యక్తులుగా ఎద్దుల శంకర్, బండి ప్రతాప్, విజయ నిర్మల, అడపాల రాజాలను ప్రకటించారు. అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుండి రామాంజనేయులు, సుబ్బరాయుడు, సుధీర్లను ప్రకటించడం జరిగింది. బీసీల నుండి చంద్రగిరి మూర్తిని ప్రకటించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరిగిందని తెలిపారు. అదే వైఎస్ఆర్సీపీలో 12 ఏళ్ల నుంచి పనిచేసిన ఒక్క కార్యకర్తకు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. వాసుగారు ఇచ్చిన మాటకు కట్టుబడి కమిటీలు ప్రకటించుతున్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే గతంలో కేంద్రంలో ఈబీసీ రిజర్వేషన్లు కాపులకు, బలిజలకు 5% రిజర్వేషన్ ఇచ్చారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానిని తుంగలో తొక్కిపెట్టారు. ఈ రోజు రాయలసీమలో బలిజలందరూ వైసీపీకి ఒక్క ఓటు కూడా వేయకుండా మొత్తం తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు వేయాలని బలిజ సోదరులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బండిబాబు, రైపన్ సీను, రాఘవ కత్తి రవీంద్ర, గంప వీరయ్య, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఓకేనా చెప్పు. ఈరోజు మాధవిరెడ్డి గారు, వాసు గారు ఏదైతే మాట ఇచ్చారో ఈ మధ్య ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు ఈ మధ్య కాలంలోనే వైఎస్ఆర్ పార్టీకి విజయం చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మీరంతా వైఎస్ఆర్ పార్టీలో చెప్తున్నారు ఇచ్చిన మాట జగన్ అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఇచ్చిన మాట అయితే ఆ పార్టీలో బలిజలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ ఎక్కడ నిలబెట్టుకోలేదు. ఈరోజు ఇచ్చిన మాట రాజగోపాల్ రెడ్డి బిడ్డ వాసు గారు ఎవరికైతే పార్టీ కార్యకర్తలకు చెప్తున్నాడో అదే విధంగా ఈరోజు మీరు చూస్తున్నాం. జిల్లా కమిటీలో కానీ, నగర కమిటీలో కానీ, స్టేట్ కమిటీలో కానీ పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నాడు. కానీ ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో కేవలం ఒక సామాజిక వర్గానికి పెద్దపీట వేసి మీకు పదవులు ఇచ్చామని చెప్పి పెద్దపీట వేసి వాళ్ళు కూర్చోబెడతాడారు. కానీ తెలుగుదేశం పార్టీలో వాసు గారి నాయకత్వంలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయన ఉండడము, రాష్ట్ర స్థాయిలో పదవులు కాకుండా జిల్లా స్థాయిలో కానీ, నగర స్థాయిలో కానీ అందరికీ రావడము చాలా సంతోషకరమైన విషయము. ఈరోజు మీరు చూస్తున్నారు కడప నగరంలో ఈరోజు ఎక్కడికి పోయినా కానీ ఎస్సీల్లో కానీ, ఎస్టీల్లో కానీ, మైనార్టీలో కానీ ఈ స్పందన చూస్తా అంటే మాధవిరెడ్డి గారు 50,000 నుంచి 70,000 వరకు మెజార్టీలో గెలుస్తారు. ప్రతి ఒక్కరు నోటా ఇస్తుంది. ఈరోజు మహిళలు కానీ ఓటే మాట చెప్తున్నారు. ఈరోజు మహిళలకు వైఎస్ఆర్సీపీతో రక్షణ లేదు. ఖచ్చితంగా మాధవిరెడ్డి గారు వస్తే కనుక ఖచ్చితంగా మహిళల రక్షణ ఉంటుందని చెప్తున్నారు. 2 రోజులు 3 రోజులకు నీళ్ళు వస్తున్నాయి. మీరు చూస్తూనే మహిళలు రాత్రిపూట 2 వరకు 3 వరకు వెళ్ళుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఈరోజు కడపలో చూస్తున్నాం. ఇంతవరకు మాసిపల్లె రోడ్లో గుంతలు రోడ్లు తొలిగిపెట్టారు. అక్కడ చాలామంది డ్రైనేజ్ పడినారు. కానీ ఎండ 44 డిగ్రీలు వస్తున్నాయి. కానీ ఈరోజు కడపలో మేయర్ అమ్జద్ బాషా క్యాన్వాస్ తిరుగుతున్నా కానీ ఎక్కడైనా ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తొలిస్తామని ఇంగిత జ్ఞానం అని వైఎస్ఆర్సీపీ నాయకులు లేదు. రేపు వీళ్ళకి ఏం గెలుస్తారు, ప్రజలకు ఏం ఓట్లు ఇస్తారని మేము తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుతున్నాం. ఒకటి చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో 175 గెలుస్తుంది. కడపలో కానీ మాధవిరెడ్డి గారు 50,000 నుంచి 70,000 గెలుస్తారని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కడప నగరంలో పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు, కడప అసెంబ్లీ అభ్యర్థి మాధవిరెడ్డి గారి సమక్షంలో ఈ మధ్య 2 రోజుల కిందట ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వాళ్ళకి ఏ విధంగా అయితే మాట ఇచ్చాడో అదే విధంగా మాట తప్పకుండా వాసు గారు వాళ్ళందరికీ కీలకమైన పదవులు వేయడం, నగరంలోనూ జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీల్లో పదవులు వేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే నాయకులు ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, బలిజలకు కానీ ఒక్క పదవి ఇంతవరకు ఇవ్వలేదు. కానీ వాళ్ళు కేవలం వాళ్ళ ఎంటబడి కొన్ని ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు తిప్పుకొని కానీ ఒక చిన్న పదవి లేదు. కానీ వాసు గారు 2-3 రోజుల కింద చేరిన వ్యక్తులకు కానీ ఏ విధంగా మాట ఇచ్చాడో ఆ మాట తప్పకుండా వాళ్ళ పదవులు కీలకంగా ఇచ్చాడు. ఈరోజు కడప నగరంలో అన్ని చోట్ల తిరుగుతూ అంటే బలిజల్లో ఎక్కడైతే ఆకులు వీధి, నాగరాజపేట, సాయిపేట ప్రతి ప్రాంతాల్లో ఎక్కడ తిరిగినా కానీ బలిజల్లో 99% మీకే ఓట్లు వేస్తాము. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు మన కేంద్రం ఇచ్చిన 5%లో రిజర్వేషన్లో మనకు ఖచ్చితంగా రేపు అమలు చేస్తాడు. అమలు చేసి మన బలిజ సోదరులకు, కాపులకు రాష్ట్రంలో 33,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. అలాగే ఈరోజు చూస్తున్న విదేశ విద్య
ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే విదేశ విద్య వస్తుంది. అలాగే బీసీలకు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అనేక పదవులు ఇచ్చారు. ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి మా మూర్తి గారు కానీ తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు ఇటువంటి వాళ్ళు కత్తి రవీంద్ర కానీ వీరయ్య కానీ ఇటువంటి పార్టీ వ్యక్తులు మనకు కీలకమైన పోస్టులు ఇవ్వడం జరిగింది. సుధీర్ కానీ ఇప్పుడు ఈరోజు ఎస్సీలో చూస్తున్నారు మీరు సుబ్రాయుడు కానీ రామాంజనేయులు కానీ సుధీర్ కానీ మాకు ఒకటి మా పార్టీలో తెలుగుదేశం పార్టీలో వాసన్న ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు అని చెప్పి జగన్ చెప్తాడు కానీ జగన్ ఎక్కడ ఆచరించడంలే. వాసన్న ఎక్కడైతే చెప్పాడో ఒక రాజన్న బిడ్డ జగన్మోహన్ రెడ్డి అని చెప్తాడో కానీ రాజగోపాల్ రెడ్డి బిడ్డ ఈరోజు వాసన్న కడపలో ఏది మాట ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు అందుకే ఎక్కడికి పోయినా ప్రజల్లో అపూర్వ స్పందన వస్తుంది. మీరు చూస్తున్నారు ఎస్సీ కాలనీలో ఇంతవరకు మాసాపేట కానీ ఎక్కడన్నా ప్రాంతాల్లో ఇంతవరకు వాళ్ళకు అక్కడ రోడ్లు లేవు. ఎక్కడ కానీ ఇంతవరకు ఎస్సీ ఒక సప్లాన్లో అయితే ఇంతకుముందు గతంలో పూర్తిగా రోడ్లు డ్రైనేజీలు కాలువలు నిర్మాణం అయితే ఈరోజు ఎక్కడ కానీ బీసీ సభ్యులు కానీ ఎస్సీ సభ్యులు కానీ కావట్లేదంటే కేవలము ఇతను ఊరికి పథకాలు చెప్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు అయితే ఎక్కడ అమలు చేయలేదు. ఈరోజు మన కడప నగరంలో మేయర్ గారు చూస్తున్నాం. ఈ మధ్య దేవం కడపకు వస్తే ఆయన ఇంటప్పుడు 10 మంది కానీ లేరు అంటే ఇలా పార్టీ పని అయిపోయింది. మీరు చూస్తూనే ఉంటారు. అమ్జద్ బాషా గారు వస్తే 5 మంది 10 మంది కానీ కూరగాయలు బజార్లోకి పోతే కన్నా వ్యాపారస్తులు బోటుకు పన్ను చెత్తకు పన్ను ప్రతి ఒక్కటి ట్రేడ్ లైసెన్స్ పెడుతూ వసూలు చేశారు. బజార్లోకి అయితే ఒకటే వ్యాపారస్తులు అమ్జద్ సార్ మీరు రావద్దండి అని చెప్పి ఓపెన్గా చెప్తున్నారు. ఎవరు తిరిగినా కానీ మాజీ మున్సిపల్ చైర్మన్ అరేంద్ర తిరుగుతారు, ఆయనకు అదే మాట చెప్తున్నారు. వైసీపీ నాయకులు ఎక్కడైతే ప్రచారానికి పోతారో అక్కడ ప్రచారంలో ఒకటే మాట చెప్తున్నారు, అయ్యా మీరు ఎవరు కానీ ఈసారి మేము బెస్ట్ తెలుగుదేశం పార్టీకే మాధవరెడ్డి గారికి బెస్తాం, ఖచ్చితంగా మనం గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళు తెలియజేసుకుంటారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పత్రికలకు నా ధన్యవాదాలు. ఈరోజు కడప జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో కడప నియోజకవర్గం అభ్యర్థి శ్రీమతి మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో మా సహోదరులు బండిబాబు చంద్రశెట్టి మురళి గారి వారి ఆధ్వర్యంలో మాకు ఈరోజు జిల్లా కమిటీలో నియమించినారు. జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళు మాకు ఇచ్చిన బాధ్యత 100కి 100 దాని ప్రకారం పాల్గొని విజయవంతం చేస్తూ మాధవరెడ్డి గారి గెలుపు కోసము ప్రతి ఒక్కరి కార్యకర్తను కలుపుకొని ముందుకు పోయి ఆమె విజయానికి చేకూరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జిల్లా కార్యదర్శిగా నాకు నియమించిన మన శ్రీనివాసరెడ్డి గారికి మరియు బండి బాబు గారికి మరియు చంద్రశెట్టి మురళి గారికి వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి అడుగుజాడల్లో నేను కూడా ఎల్లవేళలా పాల్గొంటూ తెలుగుదేశం పార్టీకి సేవ చేసుకుంటూ నా తుది శ్వాస ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ మంచి పేరు చేస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిని గెలుపు కోసము తీవ్ర కృషి చేసి ఆమె మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలుసుకుంటాను. నా పేరు మన్యం చలపతి నాయుడు, చిన్న చౌక్. ఓకేనా. ఈరోజు తెలుగుదేశం పార్టీలో కీలకం వచ్చిన పదవుల్లో వచ్చిన వాళ్ళలో బండి ప్రసాద్ గారు, మూర్తి గారు, చలపతి నాయుడు గారు, సుధీర్ గారు, ఎద్దుల శంకర్ గారు, ఆడపాల రాజా గారు, విజయ నిర్మల గారు పూర్తిగా